వెల్కమ్ టు ద రోషి రంగోలీ ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కూడా డైలీ వేసుకునే డిజైన్స్లో కొన్ని డిజైన్స్ అయితే నేనైతే వేసి చూపిస్తానండి. నేనైతే స్టార్ట్ చేశాను, మీరైతే చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే వేసి చూపిస్తాను. మీరైతే స్క్రోల్ చేయకుండా కట్ చేయకుండా అయితే చూడండి ఖచ్చితంగా. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి, జస్ట్ చూస్తున్నారు తప్ప. ఛానల్ అయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేనైతే డైలీ వేసుకుంటాం కదండి మనం ఇంటి దగ్గర, అలా సింపుల్గా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేనైతే చెప్తూ ఉంటానండి. నా ఛానల్లో ఉన్న ప్రత్యేకత అదే కదా, అందుకని ఈరోజు కూడా ఒక డిఫరెంట్ డిజైన్స్తో నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను. మీరైతే చూడండి, చాలా సింపుల్ అండి ఈ డిజైన్ అయితే. డాట్స్ కూడా మీరు చూసారు కదా, 4 డాట్స్ అండి, 2 లైన్స్ 2 డాట్స్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి. చాలా సింపుల్. మీరు డాట్స్ పెట్టకుండా కూడా పెట్టచ్చు, బట్ కాకపోతే ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు కాబట్టి నేనైతే డాట్స్ పెట్టాను. ఈ ఫ్లవర్ డిజైన్ అయితే నీట్గా అయితే వేసుకోండి. చూసారుగా మొత్తం 4 సైడ్స్ కూడా నేనైతే ఇలా సింపుల్గా అయితే వేసేసానండి. చూసారుగా నేనైతే అలా వేసాను. ఇక్కడ చూడండి 2 లైన్స్ వేసాం కదండి, అందుకని చెప్పి నేను ఈ బెలూన్ డిజైన్ అనేది అలా వేసానండి, స్టెప్స్ లాగా. మీకు తెలుస్తుంది చూడండి కావాలంటే. ఫస్ట్ కింద లైన్ ఉంది కదండి, దానికి యాడ్ చేశాను, ఇంకొక లైన్కి ఇంకొకటి యాడ్ చేశాను. అది ఎలా వచ్చింది ఏంటని మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు. సింపుల్గా అండి. కలర్స్ కూడా వేసుకుంటే చాలా నీట్గా అఫీషియల్గా అయితే ఉంటుంది. నార్మల్గా మనం ఇంటి దగ్గర వేసుకుంటాం కాబట్టి డిజైను నార్మల్గా అయితే వేశాను నేను. మన డిజైన్స్ మీకు తెలిసి ఉందే కదా, నేనైతే మొత్తం అయితే ఫిల్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడు ఖాళీగా అయితే వదిలిపెట్టను, ఎందుకంటే అసలు బాగుండదు డిజైన్. చూసారుగా నేనైతే మొత్తం ఇలా అయితే ఫిల్ చేసేస్తున్నాను. చూసారుగా నేనైతే చక్కగా నీట్గా సింపుల్గా అయితే ఇలా అయితే ఫిల్ చేసేసానండి. వేరే డిజైన్ కూడా చూసేద్దాం రండి. ఇది కూడా చాలా సింపుల్ అండి, ఆల్రెడీ మనం ఒకప్పుడు వేసిన డిజైనే, బట్ కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా అయితే నేనైతే చేంజ్ చేశాను. 5x1 డాట్స్ అయితే పెట్టానండి. ఇది చూడండి, సెంటర్ డాట్ అయితే ఇలా వదిలిపెట్టాలి. చూసారుగా, ఇది ఆల్రెడీ మీకు చూస్తే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది ఖచ్చితంగా. అంటే అంతకుముందు ఈ డిజైన్ చాలా ఫేమస్ ఉండేదండి, చాలా పెద్ద డిజైన్ కూడా వేసుకునేవారు అప్పట్లో. బట్ ఇప్పుడు అంతా సింపుల్గా అవుతుంది కాబట్టి నేను కొంచెం సింపుల్గా అయితే వేశాను. త్రీ లేయర్స్ కింద వేసుకుందామండి. ఒకటి సింగిల్ కాకుండా నేనైతే 3 లేయర్స్ కింద అయితే వేశాను. చూసారుగా ఇలా నీట్గా స్టెప్స్ లాగా అయితే వేసుకున్నానండి, చాలా నీట్గా అయితే వచ్చింది. దీనికి ఇంకా మొత్తం కొంచెం ఫిల్ చేద్దామండి, మరీ ఇలా వదిలేస్తే బాగుండదు కదా, అందుకని చెప్పి నేను కొంచెం ఫిల్ చేశాను మళ్ళీ. 4 సైడ్స్ కూడా ఇలా రింగ్స్ డిజైన్లో అయితే వేసుకోండి. చూసారు ఇలా అయితే వేసానండి. దీనికి మరి కొంచెం ఇంకా యాడ్ చేద్దామని చెప్పి, అంటే కొంచెము సింపుల్గా ఉంటే బాగుంటుంది, బట్ అలా అని హెవీగా ఉన్నా కూడా బాగుండదు కదా, అందుకని జస్ట్ చిన్న లైన్ అయితే డ్రా చేశాను నేను ఇక్కడ. దీనికి కలర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే కలర్స్ కూడా వేసి అయితే మీకు చూపిస్తాను.
అలానే మొత్తం కలర్స్ వేసేయకండి. మరీ చిరాకుగా ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే జస్ట్ నార్మల్‌గా కొన్ని ఫిల్ చేయడానికి మాత్రమే నేను కలర్ వేశానండి. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి అది వేసుకోవడానికి మీకు చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంటుంది. చూసారుగా 4 సైడ్స్ కూడా నేనైతే యెల్లో కలర్ వేసుకున్నానండి. ఇక్కడ చూడండి ఒక్కసారి జస్ట్ కార్నర్‌లో మాత్రమే నేను కలర్ అనేది యాడ్ చేశాను. మొత్తం కలర్ అయితే యాడ్ చేయలేదండి. అలా యాడ్ చేస్తే అసలు బాగుండదు. అందుకని చెప్పి నేను చూడండి కావాలంటే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. మొత్తం అయితే ఫిల్ చేసుకోవద్దండి కలర్స్‌తో. చూడడానికి అంతగా బాగుండదు. చూసారు ఇలా 4 సైడ్స్ కూడా చక్కగా నీట్‌గా బ్లూ కలర్ కూడా నేనైతే యాడ్ చేసేసాను. జస్ట్ కొంచెం ప్రెస్ చేయండి, కొంచెం నీట్‌గా కనిపిస్తది. చూసారు కదండి, ఈరోజైతే డిఫరెంట్‌గా చాలా సింపుల్‌గా అయితే నేనైతే వేశాను. మీరు కూడా ఖచ్చితంగా వేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.